బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా పెద్దారవేడు మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు మందుబాబులకు అడ్డాగా మారాయి. స్థానిక మండల పరిషత్, అభివృద్ధి, రెవెన్యూ, విద్యాశాఖ, వ్యవసాయ శాఖ, వెలుగు, సచివాలయ కార్యాలయాలు, రైతు సేవా కేంద్రం అన్నీ ఒకే సముదాయంలో ఏర్పాటు చేశారు. నిత్యం వందల సంఖ్యలో ప్రజలు తమ అవసరాల నిమిత్తం కార్యాలయాలకు వస్తూ పోతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా ఖాళీ మద్యం సీసాలు కనపడుతుండటంతో ప్రజలు ముక్కున వేలేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలే మందుబాబులకు అడ్డాగా మారి భద్రత కరువైన నేపథ్యంలో రైతు సేవా కేంద్రం తలుపులు తీసి సిబ్బందులు లేకపోవడంతో అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనపడుతుందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఒకే ప్రాంతంలో 7-8 ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నప్పటికీ భద్రత కరువైందని స్థానికులు అనుకుంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా పెద్దారవేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు మందుబాబులకు అడ్డాగా మారాయి. స్థానిక మండల పరిషత్, అభివృద్ధి, రెవెన్యూ, విద్యాశాఖ, వ్యవసాయ శాఖ, వెలుగు, సచివాలయ కార్యాలయాలు, రైతు సేవా కేంద్రం అన్నీ ఒకే సముదాయంలో ఏర్పాటు చేశారు. నిత్యం వందల సంఖ్యలో ప్రజలు తమ అవసరాల నిమిత్తం కార్యాలయాలకు వస్తూ పోతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా ఖాళీ మద్యం సీసాలు, ఇస్తారులు కనపడుతుండటంతో ప్రజలు ముక్కున వేలేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలే మందుబాబులకు అడ్డాగా మారి భద్రత కరువైన నేపథ్యంలో రైతు సేవా కేంద్రం తలుపులు తీసి సిబ్బంది లేకపోవడంతో అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనపడుతుందని స్థానికులు విమర్శించారు. ఒకే ప్రాంతంలో 7-8 ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నప్పటికీ భద్రత కరువైందని స్థానికులు అనుకుంటున్నారు.